వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. అడిగేవాడు లేకపోతే అన్ని సొంత లెక్కలే అన్నట్టు ఉంది ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితి. ఎప్పుడో జరిగిపోయిన కులగణన సర్వే వివరాలను ఇన్నాళ్లు దాచి ఉంచి ఇప్పుడు సడన్ గా రేవంత్ సర్కార్ బయటపెట్టడం వెనుక ఉన్న మతలబేంటి? ఎవరు అడగకపోయినా, ఏ ఒత్తిడి లేకపోయినా ఇప్పుడు ఈ కులాల కుండను బద్దలు కొట్టడం వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటి? ఈ లెక్కల వెనుక ఉన్న రాజకీయ లెక్కల మీద మా స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ గడ్డపై ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కుల గణన లెక్కలు ఎట్టకేలకు తేలిపోయాయి. రేవంత్ సర్కార్ అత్యంత రహస్యంగా ఉంచిన ఈ నివేదికను వ్యూహాత్మకంగా బయటపెట్టి రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. సర్వే పూర్తయి చాలా కాలమైనా నిశ్శబ్దంగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా గణాంకాలను విడుదల చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీసీల జనాభా ఏకంగా 56% పైగా ఉందని తేలడంతో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఎస్సీ ఎస్టీల లెక్కలు కూడా ఊహించిన దానికంటే భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రభుత్వం చెప్పిన ఈ లెక్కలు కేవలం అంకెలు మాత్రమే లేక వచ్చే ఎన్నికలకు పునాదులా అన్న చర్చ మొదలైంది. అసలు ఎవరూ అడగకుండానే ఈ సమయంలో ఈ డేటాను ఎందుకు బయటపెట్టారు? దీని వెనక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? సామాజిక న్యాయం పేరుతో రేవంత్ రెడ్డి వేస్తోన్న ఈ అడుగు ఎటు దారితీస్తోంది? ప్రతిపక్షాల నోళ్లు మూయించేందుకే ఈ అస్త్రాన్ని ప్రయోగించారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా కులాల కుంపటి రాజేస్తోంది ఈ రిపోర్ట్. తెలంగాణ జనాభాలో బీసీలు సింహభాగం అని తేల్చి చెప్పిన ఈ నివేదిక అధికార కాంగ్రెస్ కు పెద్ద బలాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. 56% పైగా ఉన్న బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేందుకు ఇదొక చక్కని అవకాశంగా ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వాలు చేయని సాహసాన్ని తాము చేసి చూపించామని రేవంత్ రెడ్డి గట్టిగా చాటి చెబుతున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఈ డేటా చాలా అవసరమని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందని అభిప్రాయపడుతున్నారు. ముస్లిం మైనారిటీలు కూడా బీసీ జాబితాలో గణనీయమైన సంఖ్యలో ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. ఈ లెక్కల ద్వారా రిజర్వేషన్ల పెంపు అనే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల పంపిణీలో కూడా ఈ డేటాని ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. అందుకే ఈ రిపోర్టు కేవలం సమాచారం కాదు, ఇదొక పొలిటికల్ వెపన్. రేవంత్ సర్కారు వేసిన ఈ ఎత్తుగడ విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజా కులగణన రిపోర్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీల సామాజిక స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉన్నట్లు వెల్లడైంది. జనరల్ కేటగిరీతో పోలిస్తే వీరు 3 రెట్లు వెనుకబడి ఉన్నారని నివేదిక స్పష్టం చేస్తోంది. 78% కుటుంబాలు ఏడాదికి ₹1,00,000 కంటే తక్కువ సంపాదనతో బతుకుతున్నారనే నిజం విస్తుగొలుపుతోంది. కేవలం అంకెలు చెప్పడమే కాకుండా వారి పేదరికాన్ని ప్రభుత్వం ప్రపంచానికి చాటి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఇచ్చే చేయూత ఎంత అవసరమో చెప్పడమే రేవంత్ ప్లాన్. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ఈ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లేదని డేటా ఆధారంగా నిరూపించారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రవేశపెట్టే పథకాలకు ఒక చట్టబద్ధత లభిస్తుందని భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే బలమైన సంకేతాన్ని పంపారు. అయితే ఈ డేటా విడుదల వెనక ఉన్న రాజకీయ లాభంపైనే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. పేదరికాన్ని పారద్రోలేందుకా లేక ఓట్ల వేట కోసమా అనేది కాలమే నిర్ణయించాలి. ఎప్పుడో పూర్తయిన సర్వే నివేదికను ఇప్పుడే ఎందుకు బయటపెట్టారు అన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏ ఎన్నికలు లేని సమయంలో, ఎవరూ పెద్దగా ఒత్తిడి చేయని సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. రాష్ట్రంలో ఇతర రాజకీయ పరిణామాలు జరుగుతున్నప్పుడు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం కావచ్చని కొందరు అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా కులగణనపై ఊగిసలాడుతున్న వేళ రేవంత్ ఈ సాహసం చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక క్రెడిట్ తీసుకురావాలనేది రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తోంది. తెలంగాణను ఒక మోడల్ గా చూపిస్తూ జాతీయ స్థాయిలో మైలేజ్ పొందే ప్రయత్నం ఇది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ఈ డేటా కీలకమవుతుంది. అందుకే రేవంత్ రెడ్డి చాలా పకడ్బందీగా ఈ నివేదికను వదిలారు. ఇది ప్రతిపక్షాలకు ఊపిరాడనివ్వని పరిస్థితిని కలిగిస్తోంది. టైమింగ్ ఏదైనా రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్న తరుణంలో కులగణన రిపోర్టు విడుదల చేయటం ఒక మాస్టర్ స్ట్రోక్. గత 10 ఏళ్లుగా అందని సామాజిక న్యాయాన్ని తాము కేవలం 1.5 పట్టాలెక్కించామని ప్రభుత్వం చెబుతోంది. గత ప్రభుత్వం చేసిన సర్వే వివరాలను ఎందుకు దాచిపెట్టారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పారదర్శకతకు తామే నిదర్శనమని నిరూపించుకునే ప్రయత్నంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఈ రిపోర్టుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను తమ వైపు తిప్పుకోవడం సులభమవుతోంది. విపక్షాలు ఈ డేటాను వ్యతిరేకిస్తే వారు ఆయా కులాల
కులాలకు వ్యతిరేకమని ముద్ర వేయవచ్చు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా అటు ప్రజలను ఇటు విపక్షాలను రేవంత్ బుట్టలో వేశారు. ఈ నివేదికలోని ప్రతి అంకె ఒక రాజకీయ సమీకరణానికి దారితీసేలా ఉంది. ప్రభుత్వం వేసిన ఈ గాలానికి విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి. కులగణన వివరాలు బయటకు రావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్ల పెంపుపై పడింది. బీసీల జనాభా 56% పైగా ఉండటంతో వారికి ఇచ్చే వాటా పెంచాలనే డిమాండ్లు జోరందుకున్నాయి. ప్రభుత్వం కూడా అదే లక్ష్యంతో ఈ వివరాలను వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా వారిని శాశ్వత ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనేది కాంగ్రెస్ ఎత్తుగడ. నివేదికలోని గణాంకాలు న్యాయస్థానాల్లో కూడా ప్రభుత్వానికి అండగా నిలుస్తాయి. గతంలో డేటా లేక రిజర్వేషన్ల పెంపు ఆగిపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ అడ్డంకిని రేవంత్ సర్కార్ సమర్థవంతంగా తొలగించింది. సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే అడుగులు వేస్తోంది. ఈ డేటా విడుదల తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఇది కేవలం ఎన్నికల కోసం మాత్రమేనా లేక నిజమైన మార్పు కోసమా అన్నది చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి విడుదల చేసిన కుల గణన రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారితీసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సామాజిక ఆర్థిక స్థితిగతులపై లోతైన అధ్యయనం జరిగింది. రాహుల్ గాంధీ కోరుకుంటున్న కుల గణనను తెలంగాణలో అమలు చేసి రేవంత్ తన మార్కు చూపించారు. 70 ఏళ్లలో జరగని పనిని ఇప్పుడు చేసి చూపించామని కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఈ నివేదిక ఇతర రాష్ట్రాల్లో కూడా కులగణన డిమాండ్లను బలపరుస్తోంది. జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇమేజ్ ఈ నిర్ణయంతో ఒక్కసారిగా పెరిగింది. సంక్షేమ పథకాలను అర్హులైన వారికే అందించేందుకు ఈ డేటా ఒక సైంటిఫిక్ ఆధారం. కేవలం కులం మాత్రమే కాదు, ఆర్థిక స్థితిగతులను కూడా పరిగణలోనికి తీసుకోవడం విశేషం. దీనివల్ల నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఈ సాహసోపేత నిర్ణయం రేవంత్ సర్కార్కు రాజకీయంగా ఎంత ప్లస్ అవుతుందో వేచి చూడాలి. కులగణన నివేదిక తెలంగాణ భవిష్యత్తును మార్చేస్తుందా లేక కులాల మధ్య చిచ్చు పెడుతుందా అన్న ఆందోళన కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన డేటా వల్ల కొన్ని వర్గాల్లో అసంతృప్తి కలిగే అవకాశం లేకపోలేదు. జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు అడగడం మొదలైతే అది పెద్ద చిచ్చులకు దారితీస్తుంది. ఇప్పటికే ఉన్న పథకాల అమల్లో ఈ డేటా వల్ల మార్పులు చేర్పులు జరిగితే సామాన్య ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కేవలం అంకెలను పట్టుకుని రాజకీయాలు చేస్తే అసలు ఉద్దేశం దెబ్బతింటుంది. సామాజిక న్యాయం అనేది కేవలం కాగితాల మీద కాకుండా క్షేత్రస్థాయిలో అమలవ్వాలి. రేవంత్ రెడ్డి ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు అత్యంత కీలకం. ఈ రిపోర్టు వల్ల వచ్చే లాభాలను ప్రభుత్వం ముందే అంచనా వేసి ఉండవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై కులాల లెక్కల యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ నివేదిక సృష్టించిన ప్రకంపనలు ఇప్పట్లో తగ్గేలా లేవు.